నెల్లూరు నర్తకీ సెంటర్లో ఉన్న క్రీమీ స్పాట్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో ప్రమాదం జరిగింది. క్రీమీ స్పాట్ రెస్టారెంట్లో ఉన్న ఫర్నిచర్ మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ప్రమాద తీవ్రతకు విద్యుత్ ఉపకరణాలు ముందుగా కాలిపోయాయి. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. విద్యుత్ శాఖ వారు పరిశీలించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని రెస్టారెంట్ యజమాని తెలిపారు. ఆస్తి నష్టం 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నర్తకీ టీ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముందు క్యాష్ కౌంటర్లో కూర్చోన్నాను. నేను కూర్చోనగానే ట్రాన్స్ఫార్మర్ దమ్మని పేలింది. దమ్మని పేలంగానే ఫైర్ అంతా ఫ్రిడ్జ్లో నుంచి కింద స్విచ్ బోర్డులో నుంచి పొగల రూపంగా వచ్చింది. ఏమని చూడంగానే నేను బయటకు వచ్చి చూడంగానే పైన రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్ అంతా పూర్తిగా తగలబడిపోయింది. రెస్టారెంట్ పూర్తిగా తగలబడిపోతే ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఫైర్ డిపార్ట్మెంట్ రాగానే వాటర్ తీసి అన్నీ ఆర్పాడు. ఆర్పిన తర్వాత ఎస్ఐ సార్ వచ్చారు, సిఐ సార్ వచ్చారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి ఫస్ట్ రిలయన్స్ వాళ్ళు ఇక్కడ ఫ్లెక్సీ అది వేసి పెట్టున్నారు అని చెప్పారు. తర్వాత సిఐ సార్ రాగానే మాట మార్చి వేరే విధంగా చెప్తున్నారు. మీదే తప్పు అని చెప్పి మా తప్పు అని చెప్తున్నారు. అసలు ఏం అర్థం కావట్లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల మాకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఫస్ట్ ఏం చెప్పారంటే ఎస్ఐ సార్ అన్నప్పుడు ఎస్ఐ సార్ కాడ ఒక మాట, సిఐ సార్ కాడ ఒక మాట చెప్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వల్ల ఈ న్యాయం తప్పు జరిగిందని చెప్పి భావిస్తున్నాం సార్. మేము ఆస్తి నష్టం మొత్తం 13 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగింది. దీనికి ఎవరు అధికారులు స్పందించట్లేదు. మా విన్నపం ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియబడుతుంది. నమస్కారం సార్. ఇక్కడ మాది నర్తకీ ప్లాజా దగ్గర క్రీమీ స్పాట్ అని రెస్టారెంట్ పెట్టుకున్నాము. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్. పొద్దున ఎలక్ట్రీషియన్స్ సార్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ రిలయన్స్ వల్ల జనరేటర్ ఉంది, దాని మీద వైర్ పడడం వల్ల బ్లాస్ట్ అయ్యిందని ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ సిఐ సార్ రాగానే దానివల్ల కాదు అని మార్చి చెప్తున్నారు. సార్ మేము ఫైనాన్స్లో డబ్బు పెట్టి అప్పు తెచ్చుకొని చేసుకున్నాం సార్. మొత్తం ఆస్తి నష్టం కింద పైన మొత్తం అంతా 15 లక్షల వరకు జరిగింది సార్. అధికారులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చేయండి సార్. మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయింది. లోపల ఏమీ ఒక్కటి కూడా మిగలలేదు, అంతా ఫైర్ అయిపోయింది. ఇక్కడ అందరూ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ జనరేటర్ బ్లాస్ట్ సౌండ్ వచ్చింది పెద్దగా. తర్వాత కింద టీ కేఫ్ ఉంది సార్, దాంట్లో నుంచి మంటలు పొగలు అవన్నీ వచ్చాయని చెప్పారు. బయటికి రాగానే పైన రెస్టారెంట్ నుంచి మంటలు వస్తున్నాయి అని చెప్తున్నారు. ఫస్ట్ ఏమో ఏఈ సార్ ఆ వైర్ ఆ జనరేటర్కి తగలడం వల్లనే ఇదంతా కాలిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత దానివల్ల కాదు అని చెప్పి సిఐ సార్ వచ్చాక మాట్లాడుతున్నారు. అధికారులందరూ స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి సార్. లాస్ట్లో మళ్ళీ అదేంది డిప్పర్లు అవి లేవంటున్నారు, అవి కూడా ఉన్నాయి సార్ మా రెస్టారెంట్లో. ఒకసారి వచ్చి చెక్ చేయండి సార్. ఎలక్ట్రీషియన్ కూడా సాక్ష్యం చెప్తాడు సార్, ఆయన పెట్టిన అతను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.